హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు సొద్దబూరెలు చేస్తున్నానండి. 2 గ్లాసులు సొద్దపిండి అండి, అలాగే గిన్నె నిండా పంచదార అండి, కొంచెం ఎండు కొబ్బరి అండి తురుము పట్టుకున్నామండి, అలాగే 4 యాలకులు మొత్తం కలిపేసుకోవాలండి. వాటర్ సరిపడా పోసుకోవాలండి. తిప్పుకున్నామండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కొంచెం షోడా ఉప్పు వేసుకుందామండి పొంగటానికి. పందారు వేసాం కదండి, గిన్నెడు నీళ్ళు పోసి బాగా నీళ్ళని కలపాలండి. పందారు వేసిన నీళ్ళు అండి, అది పందారు నీళ్ళు పోస్తూ కలుపుకోవాలండి, మనకి ఎంత కావాలో అన్ని. చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా చేసేలా చేసి చపాతీ ఉండలాగే కలుపుకోవాలండి. పెద్దవి కావాలంటే పెద్ద సొద్దలు తింటే సొద్దబూర కూడా మంచిదండి. పిల్లలు ప్రతిరోజు సాయంత్రం కూడా స్నాక్స్ అడుగుతారు కదండి, వారానికి 2 సార్లు చేసుకోవచ్చు అండి. ఇలాగ మోకాలు నొప్పులు ఉండవు. చెప్పాను సగం పొంగితే బాగుంటాయండి బూరలు, సొద్దబూరలు అంటారు వీటిని. ఇలాగ ఆగాలండి, చూసుకోవాలండి లో ఫ్లేమ్లో. అదే సిమ్ వేడివేడిగా సొద్దబూరలు రెడీ. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మనము పిల్లలు ఇష్టపడే స్నాక్స్ ఐటెం చేశానండి. సొద్దలతో చేశానండి.